సో కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి నియర్ అబౌట్ మనకి ఫ్లాట్గా అయితే క్లోజ్ అవడం జరిగింది 25,490. అండ్ మిగతా ఇండిసెస్ మనం ఇక్కడ చూసినట్లయితే కొంత న్యూట్రల్గా అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే నిఫ్టీ ఐటీలో కొంత పాజిటివ్ మూమెంటం ఉంది. సో ఏదైతే నిఫ్టీ ఐటీ మనకి ఇంతకుముందు నెగిటివ్గా ట్రేడ్ అవడం వస్తుందో అది ఈరోజు కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఈవెన్ మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే యూరోప్ మార్కెట్స్ అదర్ ఇండిసెస్ కొంత మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ మనం చూస్తున్నాము. అది మీరు ఒకసారి చూడండి. యూరోప్ మార్కెట్స్ కొంత పాజిటివ్లో చూస్తున్నాము. గిఫ్ట్ నిఫ్టీ అండ్ నిఫ్టీ వచ్చేసి మనకి సేమ్ లెవెల్స్ అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇప్పుడు మనకు ఒకసారి ఆప్షన్ చేంజ్ డేటా అయితే ఒకసారి గమనించినట్లయితే మనకి 26,000 మేజర్ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి సో ఓఐ అనేది బాగా డెవలప్ అవడం ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి 26,200 దగ్గర ఎక్కువైతే ఓఐ అయితే డెవలప్ అయింది. అది మీరు ఒకసారి గమనించండి. కాకపోతే మనకు వచ్చేసి 25,900 లెవెల్స్ నియర్ టు 25,900 లెవెల్స్ వచ్చేసి మనకి ఓఐ ఎక్కువ ఉంది. ఈవెన్ 25,800 లెవెల్స్ కూడా మనకి ఓఐ ఎక్కువగా బిల్డ్ అయింది కాబట్టి సో రేపు కొంత మనకు వచ్చేసి నెగిటివ్ సైడ్ ఎక్కువ ఇండికేషన్ నాకు ఇక్కడ కనిపిస్తుందండి. వెన్ కంపేర్డ్ విత్ పాజిటివ్ ఇండికేషన్ నాకు 26,000 ఎబో ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడే నేను అప్పర్ సైడ్ మూమెంటంకి తీసుకుంటాను. లేదు మనకి 25,950 లెవెల్స్ మనకు బ్రేక్ అవుతుంది అనుకుంటే మాత్రం నాకు 25,800 లెవెల్స్ దాకా నాకు ఇక్కడ అనేది రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అది మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. మేజర్గా ఇక్కడ మనం చూసినట్లయితే 25,900. సో 25,900 లెవెల్స్ చూడండి. ఈవెన్ వాల్యూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ మనకి బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఓకే, వాల్యూమ్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కువగా బిల్డ్ అయ్యి ఉన్నాయి. 41 lakhs దాకా బిల్డ్ అయ్యి ఉందండి. అది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ఈవెన్ ఓఐ డేటా కూడా మనకి లోవర్ సైడ్ కొంచెం ఎక్కువ ప్రెషర్ రేపు కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ రేపు చూసినట్లయితే మనము నిఫ్టీ కంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో రేపు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం మేజర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ట్రేడ్ అయింది అండ్ ఆల్మోస్ట్ స్మాల్ లెవెల్స్లోనే ట్రేడ్ అయింది. అండ్ మనకి ఒక స్మాల్ వి షేప్ రికవరీ అన్నట్టుగా చూసి మళ్ళీ మనకు వచ్చేసి డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ చూస్తున్నాము. నాకు ఈ చూడండి 25,900 లెవెల్స్ ఏదైతే ఉందో సో నాకు ఈరోజు 24 డేట్ అండి. చూడండి నాకు సో ఒక స్మాల్ రేంజ్లోనే మనకి ఈరోజు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. రేపు ఈ రేంజ్ కనుక డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు రేపు మంచి ట్రేడ్ అయితే లభించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒక 50 పాయింట్స్ నాకు డౌన్ సైడ్ కనుక ఇది 25,900 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే అంటే నాకు మంచి టార్గెట్స్ అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 25,800. అది మనము ఈవెన్ ఓఐ డేటా ద్వారా కూడా చూసాం. ఓకే, కాకపోతే నాకు వచ్చేసి 26,000 ఎప్పుడైతే ఒకవేళ అప్ సైడ్ మూమెంటం ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మాత్రం నాకు 26,100 200 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే రేపైతే అది ఆ మూమెంట్ అప్ సైడ్ మూమెంట్ ఉండబోవచ్చు అన్నట్లుగా నేను ఎక్కువ గమనిస్తున్నాను. ఓకే, చార్ట్స్ ద్వారా. ఓకే, అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ మనకి రేపు ఎక్స్పైరీ కాబట్టి అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా ఈరోజు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది చూసాము. బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాము. సో రేపు ఆల్మోస్ట్ మనకి మేజర్ సపోర్ట్ దగ్గరే హాల్ట్ అయిందండి. సో 53,970 అంటే ఆల్మోస్ట్ 54,000 మేజర్ సపోర్ట్ దగ్గర మనకు వచ్చేసి హాల్ట్ అయింది. వన్స్ రేపు ఈ లోస్ కనుక మనకు బ్రేక్ అయితే ఉంటే మాత్రం సో ఈ లోస్ అగైన్ సేమ్ లెవెల్స్ నుంచి మనకి ఒకవేళ మార్కెట్ ఈ 54,000 లెవెల్స్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్సే ఓపెన్ అయ్యి మనకి ఉంటే మాత్రం రేపు డౌన్ సైడ్ మూమెంట్ వన్స్ ఈ లెవెల్ కనుక క్రాస్ అయితే ఉంటే మాత్రం 53,900 ఏదైతే ఈరోజు లో అనేది ఫామ్ చేసిందో అది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు మంచి లెవెల్స్ అయితే రేపు కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి నాకు 53,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నేను ఇక్కడే చూస్తానండి 53,700. దాని నాకు వచ్చేసి 53,500. ఏదేమైనా రేపైతే నాకు బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి కరెక్షన్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే అది మీరు ఒకసారి చూడండి. లేదు నాకు అప్ స్వింగ్ మూమెంటం రావాలంటే మాత్రం నాకు 54,200 అయితే క్రాస్ అవ్వాలండి. 54,200 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే అప్పుడు నేను అప్ స్వింగ్ అనేది ఆలోచిస్తాను. సో అగ్రెసివ్ బయింగ్ అనేది అప్పుడు ఆలోచిస్తాను. అప్పుడు దాకా నేను వచ్చేసి ఒక లోవర్ లెవెల్ అండ్ ఈ రేంజ్లోనే ఉంటుందని అయితే మార్కెట్ నాకు అనిపిస్తుంది. సో లోవర్ లెవెల్ అండ్ ఈ రేంజ్లోనే ఒకవేళ నాకు ఈ రేంజ్ అనిపిస్తే నేను పిఈ అండ్ సిఈ రెండు సెల్ చేసుకొని కూర్చుంటాను. పిఈ అండ్ సిఈ సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ నేను రెండు సెల్ చేసుకొని కూర్చుంటాను. 54,200 సిఈ అండ్ 54,000 పిఈ. సో నాకు ఈ 200 పాయింట్స్ రేంజ్ అనిపిస్తే మాత్రం ఈ రెండు ఆప్షన్స్ నేను సెల్ చేసుకొని కూర్చుంటాను. మేజర్గా వన్ సైడ్ అయితే నేను పిఈ సైడే ఉంటాను. ఎందుకంటే 54,000 లెవెల్స్ రేపు బ్రేక్ అయ్యి
నియర్ అబౌట్ 53,700 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అది మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొంత ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. రిలయన్స్ పవర్ అండి. రిలయన్స్ పవర్ మనకు వచ్చేసి ఎవ్రీడే మనకి అప్పర్ సర్క్యూటే ఉంది. సో మనం ఎంటర్ అవుతామన్నా కానీ మనకి ఛాన్స్ అయితే ఇవ్వటం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు రిలయన్స్ పవర్ ఫ్రెష్గా 1,525 crores ప్రిఫరెన్షియల్ ఇష్యూ అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి డెట్ క్లియర్ అయిన తర్వాత న్యూ అమౌంట్ ఎలా ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకురావాలి, సో మనకు వచ్చేసి దాన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి అండ్ పవర్ సెక్టార్ని ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనే దాని గురించి, ఫండ్స్ గురించి ఇది సెర్చ్ అనేది స్టార్ట్ చేసింది. అండ్ సో దాని యొక్క ప్రయత్నమే ఇది 1,525 crores అనేది. సో అందువల్ల ఏంటంటే ఇది రిలయన్స్ పవర్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ఇష్యూయింగ్ అప్ టు ఈక్విటీ షేర్స్ వర్త్ 1,525 crore వయా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఎట్ 33 రూపీస్ పర్ షేర్ అన్నట్లుగా చూస్తున్నాము. సో 33 రూపీస్ పర్ షేర్ అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే మనకి ఇప్పుడు రిలయన్స్ షేర్ ఆల్మోస్ట్ 41 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కొంత కరెక్షన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే కనిపించవచ్చు రేపు. కొంత కరెక్షన్ అయితే రిలయన్స్ పవర్ చూడండి 40 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కాకపోతే మనకి ఆల్ లెవెల్స్ 29 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్ టైమ్ మనకు వచ్చేసి మంచి హైస్ అయితే ఇది ట్రేడ్ అవుతుంది. అండ్ కాకపోతే మనకి ఇక్కడ నుంచి ఇంకా కొంత మూమెంటం, ఎందుకంటే మనకైతే బయ్యింగ్ అయితే మనకి కొనాలన్నా కానీ దొరకట్లేదు. ఎందుకంటే అప్పర్ సర్క్యూట్ అంతా పాజిటివ్ స్ప్రెడింగ్ అయితే ఉంది. ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రా చూడండి, రిలయన్స్ ఇన్ఫ్రా కూడా మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అంత పాజిటివ్ స్ప్రెడింగ్ అయితే ఉంది ఫ్రమ్ హియర్. సో ఈ లెవెల్స్ నుంచి మనకి మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఉంది. నేను రిలయన్స్ ఇన్ఫ్రా అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నాను రిలయన్స్ ఇన్ఫ్రాలో అయితే. ఓకే, అండ్ మోర్ ఓవర్ స్పైస్ జెట్ వచ్చేసి నిన్న ఏదైతే మనకి గుడ్ న్యూస్ అనేది వచ్చిందో, సో న్యూస్ బేస్డ్ కాబట్టి నిన్న ఒక్కరోజు మనకి ట్రేడ్ అయింది. అగైన్ మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చైనా మేజర్గా ఫ్రెష్ స్టిమ్యులస్ టు బూస్ట్ ఎకానమీ అన్నట్లు ఇస్తున్నాడు. టు గట్ మార్టిగేజ్ రేట్స్ అమిడ్ ప్రాపర్టీ క్రైసిస్. సో ఇది వచ్చేసి మార్టిగేజ్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించింది. అందువల్ల ఏంటంటే ఏదైతే టు బూస్ట్ ద స్ట్రగ్లింగ్ ఎకానమీ, ఇక్కడ చూడండి, టు బూస్ట్ ద స్ట్రగ్లింగ్ ఎకానమీ, కటింగ్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ బ్యాంక్స్ మస్ట్ హోల్డ్. సో బ్యాంక్స్ దగ్గర ఎంతైతే హోల్డ్ చేయాలో, సపోజ్ ఇప్పుడు 1 lakh crore హోల్డ్ చేయాలని ఒక రెస్ట్రిక్షన్ ఉంటే దాన్ని ఇప్పుడు వచ్చేసి 50,000 crores హోల్డ్ చేస్తే చాలా అన్నట్లుగా ఉంటుంది. అందువలన ఏంటంటే మనకి మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. సో బ్యాంక్స్ దగ్గర ఎప్పుడైతే మోర్ అమౌంట్ ఆర్బీఐ చేతుల్లో నుంచి బయటికి వస్తుందో, బ్యాంక్స్ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఉంటుందో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్బీఐ దగ్గర కంటే, సో ఎందుకంటే ఆర్బీఐస్ దగ్గర బ్యాంక్స్ కొంత అమౌంట్ సర్టైన్ లిమిట్ అనేది డిపాజిట్ చేయాలి. సో ఈ డిపాజిట్ లిమిట్ అనేది ఎప్పుడైతే తగ్గిస్తారో ఆర్బీఐ, అప్పుడు బ్యాంక్స్కి మనకి పాజిటివ్ అవుతుంది. అదే మనకి ఇక్కడ ఈవెన్ చైనా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఎప్పుడైతే మనకి బ్యాంక్స్కి పాజిటివ్ అవుతుంది, ఇది వచ్చేసి మార్కెట్లో పంపిన్ అవుతుంది. మార్కెట్లో పంపిన్ అయ్యి ఆటోమేటిక్గా ఏ సెక్టర్లో పెడితే మనకి ప్రాఫిట్స్ వస్తాయి అనే దాని మీద మొత్తం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం మనకు వచ్చేసి చైనా నుంచి. ఓకే, కాకపోతే జపాన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు. మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పెంచింది, మళ్ళీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా మనకి స్టడీగా పెట్టింది. సో డిపెండ్స్ ఆన్ కంట్రీ, దాని ఎకానమీని బట్టి ఆ యొక్క బ్యాంక్స్ అనేవి, సెంట్రల్ బ్యాంక్స్ అనేవి మనకి మానిటర్ చేస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఒక గుడ్ గోయింగ్ అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి సో ఇంకా పాజిటివ్ సైన్ అయితే మార్కెట్లో క్యారీ అవ్వచ్చు. కాకపోతే మేజర్గా మనకు వచ్చేసి కొన్ని స్టాక్స్ చూద్దాము. నేను మేజర్గా నా టాటా పవర్ అండి, ఈరోజు కూడా టాటా పవర్ వచ్చేసి నియర్ అబౌట్ 15 points పెరిగింది. నియర్ అబౌట్ 15 points, ఇది ఆల్ టైమ్ హై. ఈవెన్ 500 points క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అగైన్ ఫ్రెష్ హైస్ అయితే ఇదైతే వెళ్ళిందండి, ఇదైతే ఫ్రెష్ హైస్ అయితే వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 1 2 3 4 ఇది చూడండి 4, ఇది 4th టైము అగైన్ సేమ్ పీక్ అనేది టచ్ చేసింది. సో ఈసారి అయితే వెనక్కి రాకుండా అయితే ఫార్వర్డ్ క్యారీ అవుతుంది అనేది నాకైతే అనిపిస్తుంది. టాటా పవర్ మీరైతే బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. ఓకే, చాలా రోజుల తర్వాత టాటా స్టీల్లో ఒక మూమెంటం అనేది జరిగిందండి. ఎందుకంటే నేను రీజన్ చెప్పాను, టాటా సన్స్కి నిన్న ఒక మంచి న్యూస్ జిఎస్టీ గురించి నియర్ అబౌట్ 100 crores అనేది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్నట్లుగా న్యూస్ వచ్చింది. సో అది ఈరోజు టాటా స్టీల్లో మంచి మూమెంటం కనపడింది. ఇది ఆల్ టైమ్ హైస్ టచ్ అవడానికి ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ఇంకా ఫర్దర్ మూమెంటం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఏదైనా క్వేరీస్ ఉన్నా మన వీడియోలో కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.
కాకపోతే మనకి ఇంకోటి వరి సమయం ఏంటంటే మనకి ఇజ్రాయెల్ది అండ్ హెజ్బుల్లా ఏదైతే లెబనాన్ ఉందో, సో ఈ గ్రూప్స్ వచ్చేసి వార్ అయితే చాలా ఇంటెన్సిఫైగా జరుగుతుంది. సో దానివల్ల కొంత మనకి మార్కెట్లో కరెక్షన్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. ఓకే, సో దీన్ని కూడా మీరు కన్సిడరేషన్ పెట్టుకొని ట్రేడ్స్ అనేవి ఎంటర్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.